అల్లు అర్జున్ కు కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్ అలవైకుంఠపురంలో అయితే మార్కెట్ పరంగా టర్నింగ్ పాయింట్ పుష్ప. ఆ సినిమాతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తే ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డ్స్ కట్టగట్టేసి బుట్టలో వేసుకున్నారు బన్నీ. పుష్ప 2 పార్ట్స్ కలిపి ఏకంగా 2100 కోట్లకు పైగానే వసూలు చేశాయి. పుష్ప అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం అందులో ఉన్న కంటెంట్ ఒకటైతే సీక్వెల్ ప్లాన్ చేసిన విధానం మరోటి. సగం సినిమా పూర్తయ్యాక 2 పార్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు సుకుమార్. ఆ ప్లాన్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. తాజాగా AA22 సినిమాకు ఇదే చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా 2 పార్ట్స్ గా రానుందని టాక్ వినిపిస్తోంది. అట్లీ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు బన్నీ. ఇందులో 3 భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 2 గెటప్స్ విడుదలయ్యాయి కూడా. 3 లుక్ త్వరలోనే రానుంది. ఈ సినిమా స్టోరీ స్పాన్ భారీగా ఉండడంతో పుష్ప తరహాలోనే 2 భాగాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ తో పాటు స్పాన్ కూడా భారీగా పెరిగిపోవడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీపిక, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు అట్లీ. అవతార్ తరహాలో కొత్త క్రియేచర్స్ సృష్టిస్తున్నారు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ AA22 నిర్మిస్తుంది. మరి పుష్ప తరహాలో AA22 కూడా రికార్డ్స్ తిరగరాస్తుందేమో చూడాలి.